హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ఏపీ డిఎస్సి తెలంగాణ అభ్యర్థులు రాసుకోవచ్చా, ఏపీ టెట్ ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది. నాన్ లోకల్ కోటా కింద మనం అప్లై చేసేటప్పుడు మరి 20% అనేది వర్తిస్తుందా, అదే విధంగా సీటెట్ లో ఎన్ని మార్కులు ఉంటే గనక మనము ఏపీడిఎస్సి రాసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా మంది మార్నింగ్ నుంచి కూడా నాకు పర్సనల్ గా ఇదే అంశం పైన మెసేజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళ యొక్క డౌట్ ఏంటంటే గనక ఏపీ టెట్ క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనకు ఖచ్చితంగా ఏపీలో డిఎస్సి రాసుకోవచ్చు. కానీ 2011, 2012 ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు ఏవైతే టెట్ కండక్ట్ చేశారో అందులో క్వాలిఫై అయి ఉన్నటువంటి తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మార్కులతోని మరి అప్పుడు సాధించినటువంటి మార్కులతోని మనం ఏపీలో ఇప్పుడు డిఎస్సి రాసుకోవచ్చా లేదా సార్ క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అడగడం జరిగింది. ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే ఏపీ టెట్ క్వాలిఫై అయితేనే మనం ఖచ్చితంగా ఏపీ డిఎస్సి రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ టెట్ క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ అవకాశం ఉండదు. అదే విధంగా మన దగ్గర తెలంగాణలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ పడినప్పుడు వాళ్ళు కూడా తెలంగాణ టెట్ క్వాలిఫై అయ్యి ఉంటేనే ఏపీ వాళ్ళు ఇక్కడ మనకు నాన్ లోకల్ కింద 5% కోటా ఉంటుంది. మన దగ్గర మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం 20% నాన్ లోకల్ కోటా అనేది వేకెన్సీస్ అనేవి వస్తాయని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో మనకు మరి ఏపీ టెట్ క్వాలిఫై అయి ఉన్నటువంటి తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏపీ డిఎస్సి రాసుకోవచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే సీటెట్ లో కూడా ఎన్ని మార్కులు ఉండాలి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెగా డిఎస్సి ప్రకటన ఈ రోజు రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్లు కూడా మరి ప్రారంభం కావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా 16,347 పోస్టులు జోన్ల వారీగా కూడా ఇక్కడ మీరు పోస్టులు చూడవచ్చు. అయితే ఇందులో మనకు పీజీటీ, టీజీటీ, పీఈడి, పీఈటీ ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఖాళీలు కూడా జిల్లా స్థాయిలో ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే జిల్లా స్థాయి పోస్టులు కూడా మీరు చూడవచ్చు. అయితే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే గనక వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్టు చూసుకోండి. సో మనకు ఏ జిల్లాలో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి, అదే విధంగా నాన్ లోకల్ కింద ఎన్ని పోస్టులు వస్తున్నాయి 20% కోటా కింద అనేది మీరు చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఎస్జిటి మిత్రులు కూడా ఖచ్చితంగా నాన్ లోకల్ కోటా కింద సో మీరు ఖచ్చితంగా పలానా జిల్లాని సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. దాదాపుగా ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. ఒక్కొక్క జిల్లాలో మరి 423, 420, 545, 521 ఎస్జిటి పోస్టులు కూడా బానే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాలి. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ప్రతి జిల్లాకి 100కు పైననే, అంటే సోషల్ కి సంబంధించి అయితే మనకైతే ఖచ్చితంగా మంచి పోస్టులు ఉన్నాయి. 100 పైన ఉన్నటువంటి జిల్లాలు అయితే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకోండి. ఒకసారి నోటిఫికేషన్ అనేది వివరంగా చూసుకొని అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అప్లై చేసేటప్పుడు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద కంపల్సరిగా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కి అయితే నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక చూసినట్లయితే ఏపీ టెట్ ఎవరైతే రాశారో 2011, 2012, 2013 మనకు 2014 నుంచి మనకు తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మరి ఏపీ టెట్, తెలంగాణ టెట్ అంటూ కండక్ట్ చేసుకుంటున్నారు. సో మరి ఇప్పుడు వీళ్ళ యొక్క డౌట్ ఏంటంటే గనక ఏ రాష్ట్రంలో డిఎస్సి రాయాలన్నా కానీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఓకేనా? సో మరి ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఈ యొక్క సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి క్వాలిఫై అయినటువంటి టెట్, ఏపీ టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఇప్పుడు ప్రధానంగా అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే మేము ఆ మార్కులతోని మంచి మార్కులు వచ్చాయి సార్, అప్పుడు మేము సాధించాము, అప్పట్లో మేము అప్లై చేసుకున్నాము, మరి ఇప్పుడు ఆ మార్కులతోని డిఎస్సి మేము అప్లై చేసుకోవచ్చు అంటే గనక ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. నేను అక్కడ చెక్ చేశాను. ఏపీ టెట్ కు సంబంధించి 2011 సంవత్సరం నుంచి అక్కడ మనకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నాయి. ఖచ్చితంగా ఆ ఇయర్ మీరు మెన్షన్ చేయండి, ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయండి, ఎన్ని మార్కులు వచ్చాయి మెన్షన్ చేయండి. ఖచ్చితంగా
మీరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఏపీడిఎస్సికి మనం అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలాంటి తప్పులు పోకుండా సో మరి ఆ సర్టిఫికెట్స్ కూడా మనం లాస్ట్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. జాగ్రత్తగా అప్లోడ్ చేయండి సర్టిఫికెట్స్ అన్ని కూడా. ఎస్ఎస్సి మెమో కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, మీరు ఒకవేళ పీజీ చేసి ఉంటే కనుక పీజీ, అదేవిధంగా డిఎడ్, బిఎడ్ వీటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని రెడీగా పెట్టుకొని అప్లై చేయండి. ఇక నాన్ లోకల్ కోటా కింద మనం అప్లై చేస్తాం కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇప్పుడు మన తెలంగాణ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అదైతే తీసుకోవడం లేదు ఆన్లైన్ లో. మరి దానికి సంబంధించి ఏదైనా మీకు ఒకవేళ హెల్ప్ చేసే విధంగా నేనైతే ఖచ్చితంగా నేను రేపు కనుక్కొని మళ్ళీ మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో చెప్తాను. సో వాళ్ళు ఏమన్నా దానికి ఆప్షనల్ గా వేరే ఏమన్నా మరి చెప్తారా లేదా అనేది ఒకసారి మనం కనుక్కొని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మిత్రమా, సో మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏ టెట్ అయినా పర్లేదు. ఇక ఏపీ టెట్ ఇక చూడండి 2011లో కండక్ట్ చేశారు. 12, 13, 17, 18, 22, 24 మొన్న జూలైలో కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరాలకు సంబంధించి మీరు ఏ టెట్ లో అయినా సరే ఏపీ టెట్ లో సో జాగ్రత్తగా గమనించండి. సో ఏపీ టెట్ లో క్వాలిఫై అయ్యి ఉంటే గనక ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మరికొంతమందికి డౌట్ ఏముందంటే, సార్ మినిమం ఏ కేటగిరీ చెందినటువంటి వాళ్ళైనా సరే ఈ యొక్క ఏపీ టెట్ లో 90కి ఎబో వచ్చినటువంటి వాళ్ళే అప్లై చేసుకోవాలంట కదా సార్, ఇది నిజమేనా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఏపీ టెట్ అయినా సరే తెలంగాణ అభ్యర్థులకు మనకు బీసీ కమ్యూనిటీ వాళ్ళకైతేనేమో 75, మన దగ్గర ఏ విధంగా అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయో అవే మార్కులు, మరి ఎస్సీ వాళ్ళకైతేనేమో 60 మార్కులు, మరి జనరల్ వాళ్ళకైతేనేమో మనకు ఓసీ వాళ్ళకైతేనేమో 90 స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అక్కడ అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ కోటా కింద. ఆర్ యూ క్లియర్? రైట్. ఇక చూసినట్లయితే నేను ఈ రోజు ఒక అభ్యర్థికి నాన్ లోకల్ కింద మరి ఆన్లైన్ లో అప్లికేషన్, తెలంగాణ అభ్యర్థికి ఏపీ టెట్ క్వాలిఫై ఉన్నాడు, ఎస్ఏ సోషల్ సైన్స్ కి సంబంధించి నేనైతే అప్లై చేసి ఇవ్వడం జరిగింది. సో మనకు సర్టిఫికెట్స్ అన్ని కూడా సెండ్ చేశాడు, నేను అప్లై చేసి ఇచ్చాను. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ ఎస్ఏ ఎన్ఎల్ అంటే నాన్ లోకల్ అనమాట. ఎస్ఏ నాన్ లోకల్ సోషల్ స్టడీస్. సో మనకు జోన్ వైజ్ గా, డిస్ట్రిక్ట్ వైజ్ గా అవైలబుల్ పోస్టులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు క్లియర్ గా ఇక్కడ చూస్తే ఇది ఫైనల్. ఎస్ఏ సోషల్ వాళ్ళు ఎవరైనా ఏపీడిఎస్సికి నాన్ లోకల్ కింద మన తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీకు స్క్రీన్ పైన సో మై డీటెయిల్స్ అనేవి ఇస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని మీరు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు కనుక మంచిగా చదివి మరి ఆ యొక్క ఎగ్జామ్ లో మంచి మెరిట్ మార్కులు సాధించి ఒకవేళ మీరు టాప్ 5 లో ఉంటే గనక ఖచ్చితంగా మీకు అక్కడ జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కొన్ని జిల్లాలో టాప్ 10 లో కూడా ఉన్నా కానీ జాబ్ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది. కాబట్టి అదే విధంగా ఎస్జిటి మిత్రులు కూడా సో మరి ప్రతి జిల్లాలో మంచి పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఏపీ టెట్ క్వాలిఫై అయ్యి ఉంటే గనక ఖచ్చితంగా ఒక ప్రయత్నం చేయడంలో మనకు పోయేదేమీ లేదు. ఒక పేపర్ కి అప్లై చేసుకుంటే గనక 750 రూపాయలు ఫీజు ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే తెలంగాణ అభ్యర్థులు ఏపీ టెట్ క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా వీడియో కింద మరి కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కి అయితే నేనైతే రిప్లై ఇస్తాను. అయితే కొంతమందికి డౌట్ ఏముందంటే, ఈ సీటెట్ ఏదైతే ఉందో సెంట్రల్ టెట్ లో ఎన్ని మార్కులు ఉంటే మనం ఏపీడిఎస్సి రాయవచ్చు అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంది. ఇక్కడ చూడండి, సీటెట్ లో కూడా ఖచ్చితంగా మనము క్వాలిఫై కావాలంటే గనక మనకు సెంట్రల్ లో ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుంది, అది వేరు. కానీ మనం సీటెట్ రాసినప్పుడు ఒక ఎస్సీ కేటగిరీ పర్సన్ కి అక్కడ 60 మార్కులు వచ్చాయనుకోండి, ఆ మార్కులతోని మనకు సెంట్రల్ లో క్వాలిఫై కాదు, కానీ మనం ఆ మార్కులతోని మరి తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు ఖచ్చితంగా డిఎస్సి అప్లై చేసుకొని రాసుకోవచ్చు. అదేవిధంగా బీసీ క్యాండిడేట్ కి 75, మరి ఓసీ క్యాండిడేట్స్ కి 90 మార్క్స్. ఈ మార్కులు సీటెట్ లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ అటు ఏపీ రాష్ట్రంలో కావచ్చు ఏ డిఎస్సి పడినప్పుడైనా కానీ ఈ మార్కులతోని కూడా అప్లై చేసుకొని రాసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఇది కూడా అభ్యర్థులు గమనించగలరు.